గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. నమస్తే డాక్టర్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సిస్టర్, మే కమ్ ఇన్. కమ్ ఇన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. పేషెంట్ నేనేనండి. ఇంత గ్లామరస్ పేషెంటా? ఏంటి ప్రాబ్లం? రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు. ఇది కూడా ఒక ప్రాబ్లమేనా? పగటి పట్టు తప్పండి. పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్. ఆకలి ఉండదు. ఓహో. ఒకటే ఆయాసం. అలాగా? ఇలా వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం డాక్టర్ బరువుగా ఉన్నానా? లేదు, భయంగా ఉంది. మీకు నిద్ర ఎందుకు పడడం లేదు అర్థమైంది. ఒకసారి లెగిస్తారా? ఎస్ డాక్టర్. ఈవిడికి 2 కాంపోస్ట్ టాబ్లెట్ ఇచ్చి మన కాంపౌండ్ ఏమైనా ఖాళీగా ఉంటే తోడుగా పంపించండి. వెళ్ళండి. ఓకే డాక్టర్. అమ్మో. అయ్య బాబోయ్, ఇది ఎక్కడ పేషెంట్ రా బాబు? చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎస్ కమ్ ఇన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏమిటో మీరే చెప్పాలి డాక్టర్. రాత్రి పూట సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఏంటి మీకు నిద్ర పట్టడం లేదా? ఏ మీకు నిద్ర పట్టదా? నాకు నిద్ర పడుతుంది, 2 రోజులకోసారి మెలకు వస్తుంది. ఏం రోగాలో ఏమిటో. తిన్నదరగదు, ఆకలి కాదు. ఓహో, చెక్ చేస్తాను. ఇలా వచ్చి కూర్చోండి. అలాగే. ఏమిటి డాక్టర్ అలా ముడుచుకుపోతున్నారు? ఏం లేదు, మీరు వచ్చి ఒళ్ళో కూర్చుంటారేమోనని. ఏంట్రా, నన్ను నీ ఒళ్ళో కూర్చోమంటావా? అదే కదా భయం. భయమా? ఆశ? ఇడియట్, స్టూపిడ్, రాస్కల్. పతివ్రతను పట్టుకుని పరువు తక్కువగా మాట్లాడతావా? ఏంటమ్మా, నువ్వు పతివ్రతవా? ఈ మాట ముందు చెప్పొచ్చు కదా. డాక్టర్ కాబట్టి బతికిపోయావు. అదే యాక్టర్ అయితే చంపేస్తుండేదాన్ని. ఏమైంది డాక్టర్? ఏమన్నాడ్రా? ఇంకాసేపు అయితే డాక్టర్ పేషెంట్ అయ్యేవాడు. అవునరా? నన్ను ఈ హాస్పిటల్ వదిలేసి ఎడగెళ్ళారు నువ్వు? ఇంకెక్కడికి, నీ డ్రీమ్ గర్ల్ టెస్ట్ చేయడానికి ఆల్మెట్టి డ్యామ్ అంతా పథకం వేశాను. నువ్వు మామూలు మిత్రుడు కాదురా. ఆప్త మిత్రున్నా? చేతి మామూలు కాంపౌండర్వే. ఏంటి పథకం? పథకం ఏమిటంటే, కలలో కనిపించని నీ కన్యారత్నాన్ని పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి, బ్యూటీ పార్లర్స్ కి, సంజీవ పార్క్ కి, ఇందిరా పార్క్ కి తిరగాలి. ఎందుకు? పొంగళాలు అమ్ముకోలేక? మరి అదే, నీ ఫేస్ కి లవ్వద్దంటే విన్నావు కాదు. నీ లవరు మాధురి దీక్షిత్తు, కాదోలు, రాజోలు అని చెప్పావు కదా. రాజోలు ఎవర్రా? కాదోలు సిస్టర్లే. ఓహో. సర్లే గాని, ఈరోజు సిటీలో 2 ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి. అందులో అక్కడ స్టేజీ పైన గాని కింద గాని దొరకచ్చు. ఫ్యాషన్ పరేడ్. జనక్ జనక్ పాయల్ బాజే రాము, నీ ప్రాంతర పగిడే కొట్టదనమాట. ఫ్యాషన్ షోనా? రేయ్, నీ కల్లో రాణిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసురా. In the hill district, G, yo man, I'm freaking out, man. Fargo coming in, man. I'm not trying to get picked up, you know. I'm blase. Peace. ఏంట్రా, నా గోల్డెన్ సన్ ఇంకా రాలేదు? వస్తాడు, అడుగు. నేనెందుకు, మీరే దించుకోండి. मेरे सपनों की रानी, दिल वाले दुल्हनिया ले जाएंगे हम आपके है को. నోరు మూసుకొని కూర్చో. పిచ్చిగా కరుస్తా కరుస్తా నీకెందుకు రా? నువ్వు ఒక సల్మాన్ గారు, అదొక మైసా ఖోరాలా. మూసుకొని కూర్చో. సపనోं की రాణి, मेरी పకట్ కంట్రియా వచ్చేసింది. मेरे सपनों की रानी, मेरी चम्मल खंड्री कुंड्री फंड्री. Do you love me too? I love you. Feel it. I love you.
ఇడియట్ నన్ను ముద్దడుగుతావా ఆగండి, ఏం జరిగిందమ్మా? మూతి సాగదీసి ముద్దడిగాడు రాస్కల్. మూతి సాగది జరిగింది ముద్దు కాదమ్మా, సీసా మీద మూత. అలాగా వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి. సారీ. కూర్చోండి బాబు, కూర్చోండి కూర్చోండి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. అంటే ఇదే మరి. ఎరా జంసు, ఎక్కడ చచ్చావు, ఏం చేస్తున్నావురా? అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి వెళ్ళాను. చేసేది బ్యాంక్ ఉద్యోగం, ఉండేది ఉమెన్స్ హాస్టల్. మనీషా కొయ్యరాలా మనీషా కొయ్యరాలా ఒరే ఆలినాలి పేరు అలక. మనీషా నాకు తెలుసురా. ఆ షుగర్ కోటెడ్ చిలక ఎవరురా? అది గాడ్ గిఫ్ట్. నా కళ్ళు కనిపించిన నా డ్రీమ్ గర్ల్ వెతుకుని పట్టుకునేసరికి తోక ప్రాణం తలకొచ్చింది. మనీషా, ఆ వయసులో కూడా నువ్వు మనీషా కొయ్యరాలా ఉండేదానివా? సరే లేరా, ఇలాంటి డ్రెస్ వేసుకున్నానని వీళ్ళ తాత కళ్ళారా చూసి కనిపించకుండా పోయారు. ఎంత ఘోరం జరిగింది మనీషా. నీ లవ్ హిస్టరీ పుస్తకం మూసి నా లవ్ స్టోరీ పుస్తకం ఓపెన్ చేయి. డార్లింగ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యు? అది ఈ పిల్ల తనంటు తానే నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి నన్ను గట్టిగా వాటేసుకొని నాతో రొమాన్స్ చేయాలి మనీషా. అన్నిటికీ మన జాక్సన్ ఉన్నాడుగా. రొమాన్స్ కి కుక్క. అయ్యో షట్ అప్ యువర్ లిప్స్. మా జాక్సన్ సంగతి నీకు తెలీదు. ఎవరి పేరైనా ఈ పేపర్ మీద రాసిస్తే అది చదివి వాళ్ళ డ్రెస్సుతో పాటు అన్ని మటాష్. ఓసి నిన్ను మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకెళ్ళా ఆ అమ్మాయిని ఎంత ఈజీగా గుర్తుపెట్టావే. ఇదిగో బాగా గుర్తుందిగా, వెళ్ళి సెక్సీగా కరు కరు. వెళ్ళు వెళ్ళవే వెళ్ళు. మేడం మేడం, అది మిమ్మల్ని కలుస్తాని. మేడం, ఆ కుక్క కాటుకైనా పాము కాటుకైనా మనిషి కాటుకైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ రాము అని. అతని దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకుంటే ప్లీజ్ ప్లీజ్ మేడం, డోంట్ ఫర్గెట్ ప్లీజ్. డాక్టర్ రాము. అయ్యో డాక్టర్ దగ్గర ప్లీజ్ పదండి. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్ డాక్టర్ ఎవరో అమ్మాయికి కుక్క కరిచిందిట, ట్రీట్మెంట్ కోసం మీ దగ్గరకు వచ్చింది. ఎవరు కుక్క? కాదు అమ్మాయి. అమ్మాయ్యా? ఆ అమ్మాయి కుక్క జోలికి వెళ్ళడం దేనికి? ఆ అమ్మాయి నా జోలికి రావడం దేనికి? కుక్క కాటికి మందు లేదని వెళ్ళిపోమ్మని చెప్పు. డాక్టర్ Shut up! I am doctor here. After all, you're compounder. ఎవరి డాక్టర్? ఎక్స్రే నాదే. ఈ హాస్పిటల్లో పేషెంట్లకి డాక్టర్ నేనే, ఈ ప్రేమకి పేషెంట్ నేనే. అరే, నా ఎక్స్రేలు నా స్వప్న సుందరా. ఇది కళ. టీవీలో అశ్విని హెయిర్ ఆయిల్ యాడా? అయ్యి, ఇది యాడ్ కాదు, నిజమే. మీరు సప్నోకి రాణి, మీరు ప్రాంతర్ పగిడి. కుక్క కరిచింది ఆ అమ్మాయిని. మనీషా ప్లాన్. ఈజీ. yes, పట్టుకో, ఉసుకో, క్యాచ్ హర్. కుక్క కరిచింది మీకేనా? మీరెవరు? నేను హాస్పిటల్ డాక్టర్ని. మిమ్మల్ని కరిచిన కుక్కనే. ఏంటి? లేదు లేదు, కుక్క కరిచిన మీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఇతనే. యా, మరి నాకు ట్రీట్మెంట్ చేయనన్నారా? మీరేం తెలియక అలా అన్నాను. ఇప్పుడు మీరేం తెలిసాక ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు సప్నోకి రాణి. ఏమన్నారు? మీరేం అనుకోకండి, పేషెంట్ల మీద లవ్ ఎక్కువైతే మా వాడు అలాగే మాట్లాడతారు. ఐ సీ. యూసి ఆలస్యం అయితే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. వెళ్దాం పదండి. రండి. అనుకోండి. అన్నట్టు మీరు కాఫీ తాగుతారా, హాలిస్ తాగుతారా? కాఫీ. కాఫీ. రై, 2 కాఫీ తీసుకురా. రై, ఐ యామ్ ది డాక్టర్ హియర్. రండి రండి, పడుకోండి ఇక్కడ. అది హ్యాపీగా హ్యాపీగా పడుకోండి, ఏం పర్లేదు. మీరే అనుకోండి హాస్పిటల్. అది మిమ్మల్ని ఎక్కడ కరిచింది? టెన్నిస్ కోర్ట్లో. నేను అడిగేది బాడీలో. బాడీలోనా? కింద. కింద. ప్రాక్టీస్ కుక్క ఎలా కరిచేసిందో. అది కరిస్తే మాత్రం నేను ఊరుకుంటానా? పిలిచారా డాక్టర్? కాఫీ ఎదురా? వస్తాను సార్. కాఫీ రాకుండా నువ్వెందుకు వచ్చావు? మీరు పెద్ద డాక్టర్ కదా, కుక్క ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో చూద్దామని వచ్చా. అచ్చా? అక్కడికి వెళ్ళి నుంచో, అక్కడికి వెళ్ళి.
అడి తిరుగు ఉమ్, అడి తిరుగు ఉమ్. మిమ్మల్ని కరిచిన కుక్క ఆడదమ్మ కదా పోలీస్ కుక్కలా ఉంది. పోలీస్ కుక్క అయితే మాత్రం ఎంత రొమాంటిక్ గా గడిచిందండి. ఎరా, ఆ కుక్కతో నీ కజినట్టు దాని పొగుడుతున్నాయి చంపేస్తారే అగలు అగలు ఆ, మీరు గట్టిగా ఇలాగా చేతులు ఇలాగా ఇలా గట్టిగా ఇలా గట్టిగా పట్టుకో. ఎరా, ఆ. నేను పట్టుకోమన్నా ఆ, లేదు. అక్కడికి వెళ్ళి ఆ. అది అమ్మో నాకు ఇంజెక్షన్ అంటే భయం అండి. మేడం మీ బని కొంచెం తీసేయండి చిచి మీ బని నువ్వు కొంచెం పక్క జరపండి దేనికి? ఇంజక్షన్ ఇస్తాను అమ్మో నాకు ఇంజెక్షన్ అంటే భయం బాబు. ఇవ్వాలంటే నాకు భయమే కానీ ఏం చేయను మీ ప్రాణాలు కాపాడాలి లేకపోతే పాపం నోరు లేని కుక్క జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఎట్రా ఆ, నా ట్రీట్మెంట్ లో నీ సెంటిమెంట్ ఏట్రా అడగలను చెప్పా ఉమ్. పైగా 14 ఇంజక్షన్ ఇవ్వాలి కదా 14గా? ఆ, బొడ్డు చుట్టూ ఇవ్వాలి కదా అన్యాయం. మొన్న నా కుక్క కరిస్తే ఒకే ఒక ఇంజక్షన్ ఇచ్చావు కదా. నీకు ఇచ్చింది ఒక ఇంజక్షనే కానీ ఆ కుక్కకి ఇచ్చింది 13 ఇంజక్షన్లు ఆ విషయం నీకు తెలీదు అయినా సరే వద్దు డాక్టర్, నాకు చాలా సిగ్గుగా ఉంది. దేనికి సిగ్గు నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినందుక కాదు, బొడ్డు చుట్టూ అంటే ఏం పర్లేదు నేను డాక్టర్ని మీరు పేషెంట్ మీ పేషెంట్ల సిగ్గుపడితే మా డాక్టర్లు ఏమైపోతారు ఓకే ఓకే. ఆ, నేనే చేస్తాను ఒక్కసారి కళ్ళు మూసుకోండి అది. డాక్టర్ అయిందా లేదా? అప్పుడేనా ఇంకా సూది చేతిలోనే ఉంది మిస్టర్ కోటేష్ ఆయన ఆయన పర్సనల్ సెక్రటరీ నేను చెప్తున్నాను నమ్మండి ప్లీజ్. చేశాను మీ ఆశ్చర్యంగా ఉంది. మీకేనా 6 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నాను. వారానికి ఒకసారి నేనే ఆశ్చర్యపోతాను ప్లీజ్. మూతలకి ఉన్నారని మూతలు పగిలిపోతాయి నా మూతలు సంచించండి మూతలు సంచారే సంచులు మూతలు పోతారు ఆగండి ఆగండి నన్ను కొట్టకండ్రా మీ మూతలు మీరు తీసుకెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంత పెద్ద కోటీశ్వరుడు ఇంత చండాలంగా మూతలేరుకుంటున్నాడేంటి? మీరు నోరు మొయ్యండి ప్లీజ్. ఆయన కోటేశ్వరుడే, ఇండస్ట్రియలిస్టే. కోటేష్ ఫైనాన్స్ కి, చీకాయ సోపు ఫ్యాక్టరీకి, రియల్ ఎస్టేట్స్ కి ఆయన ఓనరే. కాకపోతే ఆయన పేదరికంలో ఉండేటప్పుడు ఇలా మూతలు ఏరుకునేవాడు, అమ్ముకునేవాడు. ఆ మూతల మీదే ఇంత వాడయ్యాడు. సార్ మీరే కోటేష్ గారు ప్లీజ్. నమస్కారం, సార్. నమస్తే వాట్ ముస్తఫా వీళ్ళంతా ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్ వీళ్ళని చూస్తుంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో రోల్డ్ గోల్డ్ సామాన్లు అమ్ముకునే వాళ్ళగా ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కదా, అట్మాస్ఫియర్ బట్టి ఏరియాని బట్టి అలా తయారై వస్తుంటారన్నమాట. Is it? అయినా మన సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదే ఎందుకే టెంట పడుతున్నారు మీలాంటి క్లీన్ పర్సన్ ని ఓసారి చూడాలనిపించింది సార్. ఇలా ఉన్నప్పుడా వజ్రం నేల మీద ఉన్నా, గాల్లో ఉన్నా వజ్రం వజ్రమే సార్. మూత నేల మీద ఉన్నా సీసా మీద ఉన్నా మూత వాల్యూ మూతదే నాయనా. సారీ మీతో మాట్లాడుతూ కూర్చుంటే నా మూతల కలెక్షన్ దెబ్బతింటుంది. కావాలంటే మేము ఏరి పెడతాం సార్. మా సందేహాలు తీర్చండి. అడగండి సందేహమే సగం బలం. మీరిలా మూతలేరుకునే పైకొచ్చారు కదా. ఎగ్జాక్ట్లీ ప్రతి మనిషి స్టెప్పుల వారీగా పైకొస్తే నేను మూతల వారీగా పైకొచ్చాను. అన్ని కోట్లు సంపాదించి కూడా ఇలా మూతలేరుకోవడానికి మీకు సిగ్గనిపించట్లేదండి? కంట్రోల్ యువర్ థంగ్ సెక్రటరీ. ఎస్ ప్లీజ్. లేరో చూడండి దేశానికి స్వతంత్రం వచ్చింది కదా అని మహాత్మా గాంధీ గారు జీడిపప్పు తిన్నాడా? లేదే. వేరుశనగ పప్పే తిన్నాడు. ఖద్దరే కంటిన్యూ చేశాడు గాని జీన్స్ కి షిఫ్ట్ అయ్యాడా? లేదే. అలాగే నేను కూడా. ఈ దేశానికి గాంధీ గారు సీసా అయితే ఆ సీసాకి మూతని నేను. అంత గొప్పవాళ్ళు కావటానికి కేవలం ఈ మూతలేరుకోవడం ఒక్కటే కారణం అంటారా? ఆ ఇంకోటి కూడా ఉంది. ఏమిటి సార్ అది? అయ్యిందా లేదా? ఊరుకోండి సార్, ఏంటా బూతు మాటలు? మరదే ఎక్స్ట్రా మాటలంటే. అయ్యిందా లేదా
అనేదే గనక భూతు పదం అయితే అహింస పరమో ధర్మ అది కూడా భూతుమాటే అవుతుంది. ఎందుకంటే కష్టమైనా నష్టమైనా పట్టుదలతో నువ్వు చేసినటువంటి కృషి సక్సెస్ అయిందా లేదా? ఎన్నో ఊహలతో ఆశయాలతో నువ్వు వేసుకున్న పథకాలు విజయవంతం అయిందా లేదా అని అడుగుతాం కదా. అంటే అర్థం చేసుకునే వాళ్ళకి ఈ పదం అర్థవంతంగా వినిపిస్తుంది. సమ్ టైమ్స్ భూతు పదంలాగా కూడా వినిపిస్తుండో. సారీ సార్, మీరు చివాట్లు పెట్టడం అప్పా డాడీ నువ్వా? నేనే. నువ్వైతే మాత్రం పొద్దున పెంపుడు కుక్కలాగా చెవు నాకాలా? వాళ్ళు రాళ్ళ కొడతా కుక్కకి కన్నా ఉంటే అసలు నేను లేపడానికి కరెంట్ సాగిద్దాం అనుకున్నాను రా. మెయిన్ పోల్ లో ఫీజు కొట్టేస్తని వదిలేసా. ఏనానా తెల్లకి తెల్లారిన దున్నపోతులా పడుకున్నావు. రాత్రి తమరు ఏమైనా మిడ్ నైట్ మసాలా చూసి కలగంటున్నారా అవే సీన్లు? కళ కళ అంటే కలయప్ప, అదో పెద్ద ట్రాజడీ కలప్ప. నీ ట్రాజడీ ఎవరికి కావాలరా? నా ట్రాజడీ ఎవరికి చెప్పుకోను? మీ నాయనమ్మ అదే మనీషా కొయిరాల అరగంటకు సరి గంట కొట్టి నా మనవడికి పెళ్లి చూపులు అయ్యిందా లేదా, పెళ్లి ఖాయం అయ్యిందా లేదా అని వెస్టర్న్ మ్యూజిక్ వాయిస్తుంది. అబ్బా అబ్బా పెళ్ళి అప్ప, నా పెళ్లికి అప్పుడే తొందరగా వచ్చిందప్పా. నీ పెళ్లికి తొందర కాదు నాన్న, మీ నాయనమ్మకి పోయే కాలం వచ్చింది. ఇవాళ 14 మంది ఆడపిల్లల ఫోటోలు తెచ్చాను, అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో. లేకపోతే ఈ సంవత్సరం కాదు కదా, నీకు ఈ జన్మలో కూడా పెళ్లి కాదు. అప్పా అంత మాట తప్ప, నాకు కామన్ గర్ల్స్ ఎవరు నచ్చడం లేదు. ఏ కొంపదీసి ఏబీసీ కార్పొరేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్రపంచ సుందరిని సెలెక్ట్ చేసుకున్నావా? లేదప్పా, నాకు రోజు కల్లో ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయా? అవునప్పా, నన్ను పనులు రాత్రి చేస్తుంది. నర్మాయి కల్లో చెయ్యటమేట్రా? అవునప్పా, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ స్వీటీ బ్యూటీనే. ఎవరా బ్యూటీ? నాకే తెలీదప్పా. తెలియకుండా నేను అభిమానించాను, ఆరాధించాను, మనస్ఫూర్తిగా ప్రేమించాను. నానా ఆ చివరి ముఖం ఇంకొకసారి కుయ్. మనస్ఫూర్తిగా ప్రేమించాను. చావోయో. నాన్నా